హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 31వ తేదీలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. ఇక బుధవారం సచివాలయంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తో కలిసి ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల పరిశీలన, గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ, మెస్ ఛార్జీల పెంపు, సామాజిక సర్వే అంశాలపై కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజాపాలనలో వచ్చిన 80 లక్షల దరఖాస్తుల సర్వేను పూర్తి చేసి యాప్ లో నమోదు చేయాలని చెప్పారు. సర్వేలో ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేయాలని, ఒక్క దరఖాస్తును కూడా వదలకుండా ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా సర్వే చేయాలని చెప్పారు. రోజు కలెక్టర్లు సర్వే జరుగుతున్న తీరును సమీక్షించాలని, అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో ఫిర్యాదులు, సలహాల కోసం టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ప్రభుత్వం మెస్ ఛార్జీలను 40% పెంచిందని, దీంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అయితే కలెక్టర్లు తరచూ వసతి గృహాలకు వెళ్లి తనిఖీలు చేయాలని, విద్యార్థులకు అందించే సరుకుల నాణ్యతపై దృష్టి పెట్టాలని చెప్పారు. ఈ నెల 14న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంక్షేమ వసతి గృహాలను సందర్శించి అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని తెలిపారు. రాష్ట్రంలో సామాజిక సర్వే 99.9% పూర్తయిందని మంత్రి వెల్లడించారు. సర్వేకు ఈ నెల 13 తుది గడువని, తర్వాత ప్రజాపాలన సేవా కేంద్రాల్లో వివరాలను నమోదు చేసుకోవచ్చని అన్నారు. ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించే గ్రూప్ 2 పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థాంక్యూ.